హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఒక మంచి వీడియోనే చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో చూసారంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి మంచి అండర్‌స్టాండింగ్ లేదనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ కూడా తగ్గిపోతుంది. దీనికి కారణాలేంటి? ఎలా ఉండాలి? ఒక వైఫ్ అనే ఆవిడ ఎలా ఉంటే హస్బెండ్ మనం చెప్పినట్లు వింటాడు, మంచిగా ఉంటాడు అనేది చూడబోతున్నాం. అలానే హస్బెండ్ ఎలా ఉంటే వైఫ్ మంచిగా ఉంటది. ఈ విషయాలే మనం తెలుసుకోబోతున్నాము. ఈ విషయాలు తెలియదంటే చాలామందికి తెలీదు. చాలామంది తెలీదు. తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యంగ్‌స్టర్స్ అలా ఉన్నారనుకోండి, యంగ్ కపుల్స్. వాళ్ళు చూసారంటే తెలుసుకొని ఓహ్! ఇలా అన్నీ ఉండాలా అని మంచిగా ఉంటారు. సరేనా? పూర్వకాలంలో చూస్తే అలానే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకళ్ళకి ఒకళ్ళు అనుసరణగా ఉండి మంచిగా పోతూ ఉండేది. ఈ డివోర్స్ ఇవి అవి మనం అప్పుడు వినే ఉన్నాం. ఎక్కడో వందలో, వేలల్లో ఒక్క కేసే డివోర్స్ అనే కేసు అసలు వినమనమాట. ఇప్పుడు చూస్తే అంటే డివోర్స్, అంటే డివోర్స్. ప్రతిదానికి డివోర్స్ చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు. అదేమన్నా ఆరోగ్యకరమైన విషయం అండి? కాదు. చూద్దాం ఎలా ఉండాలని. వైఫ్ అనే ఆవిడ ఎలా ఉండాలంటే హస్బెండ్‌ని మంచిగా పెట్టుకోవడం తెలిసుండాలి వైఫ్‌కి. అది ఎప్పుడు చేయాలంటే పెళ్ళైన కొత్తల్లోనే స్టార్ట్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మీరిలా ఉండండి, అలా ఉండాలి అంటే ఉండరలా. ఏదైనా సరే నువ్వు కొత్తల్లోనే నీ హస్బెండ్‌ని నీకు నచ్చినట్లు పెట్టుకోవాలి. అలానే వైఫ్‌ని కూడా నీకు నచ్చినట్లు పెట్టుకోవాలంటే అలానే. ఇప్పుడు వైఫ్ ఏం చేయాలి? హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ నుంచి వస్తాడు. మనం ఇంట్లోనే ఉంటాం. అతను కష్టపడి ఎక్కడో దూరంగా వెళ్ళి సంపాదించుకొని వస్తున్నాడు. మనం ఇంట్లో పని పాటలు లేకుండా కూర్చున్నామంటే లేదు, మనకుండే పనులు మనకుంటాయి. అయితే మనం ఇంట్లోనే ఉన్నాం. కొంతసేపు ఆ పనులు పక్కన పడేసి రెస్ట్ తీసుకోవాలంటే మనం పడుకోవచ్చు, నిద్రపోవచ్చు. కొంతసేపు టీవీ చూద్దామా, టీవీ చూడొచ్చు. ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ అక్కడ అలా కాదు కదా! వస్తారనమాట. హస్బెండ్ వచ్చేసి అమ్మ నేను స్నానం చేసి వస్తాను. నాకు ఈరోజు బాగా ఆకలిగా ఉంది. టైం కూడా 7:30 అవ్వబోతుంది. నాకు కొంచెం భోజనం వడ్డించమ్మా అని చెప్తాడనమాట. సరేనండి అనిద్ది. అతను స్నానానికెళ్తాడు. ఈవిడ సీరియల్ పెట్టుకొని చూస్తుంది ఇంట్రెస్ట్‌గా. ఎక్కడో ఉంది మైండ్ అంతా. ఫుల్‌గా లీనమైపోయింది సీరియల్‌లో. ఇంక హస్బెండ్ ఏం చేస్తాడు, స్నానం చేసేసి వచ్చేసి డ్రెస్ చేసుకొని చూస్తే భోజనం లేదు, ఏమీ లేదు. సరే ఏం చేస్తది చూద్దాం అని చెప్పేసి ఆయన గమ్మున కూర్చుంటాడు. చూస్తుంది. ఒక సీరియల్ అయిపోయింది, ఇంకో సీరియల్ అయిపోయింది. ఇలా 1 అవర్ చేసేసింది. ఇంకా ఆయనకి ఆకలనమాట. కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అమ్మ టీవీ ఆఫ్ చేస్తాడు. ఏవండి మంచిగా పోతుంది ఆఫ్ చేశారని. సరే నేను భోజనం అడిగి ఎంతసేపు అయింది నిన్ను వడ్డించావా అని అడుగుతా. అప్పుడు గుర్తొస్తది. అవును కదా! చాలా సేపు అయింది కదా! దీంట్లోనే 2, 3 సీరియల్ చూసేసాం అని చెప్పి అయ్యయ్యో! సారీ అండి ఇదిగో తెస్తానండి అని ఎళ్లి గబగబా తెచ్చిపెట్టిద్ది. లేదు నాకొద్దు భోజనం. నాకొద్దు. నువ్వు సీరియల్స్ చూసుకో. నేనెళ్ళి కష్టపడి వస్తాను. సంపాదించుకొని వచ్చిన మనిషికి భోజనం కూడా పెట్టకుండా నీకు టీవీ ముఖ్యమైపోయింది కదా! అదే చూసుకో. నాకొద్దు నేను తిననంటే తిననని పడుకుంటాడు. ఇప్పుడేం చేయాలి? ఇక్కడ ఒక ప్రళయం వస్తది కదా! అదే కోపిష్టోళ్ళనుకోండి ఊరుకుంటారు. అన్నీ విసిరేస్తారు. ఇక్కడ తప్పెవరిది? మనది. కదా! ఆకలేని మనిషికి భోజనం పెట్టాల్సింది మన కర్తవ్యం కదా! అలా చేయకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏ హస్బెండ్ ఊరుకుంటాడండి? అలా చెయ్యకూడదు. హస్బెండ్ వచ్చాడా? రండి రండి స్నానం చేసి రండి. భోజనం అన్నీ రెడీగా ఉంది. వేడిగా ఉన్నాయి. రండి తిందామంటే ఆ హస్బెండ్ పర్వాలే మన భార్య మనం వచ్చేటప్పటికి అన్నీ వేడిగా వండి పెట్టిందని చెప్పేసి సంతోషంగా వెళ్ళి స్నానం చేసొచ్చి అన్నీ రెడీగా పెట్టానండి రండి కూర్చోండి. భోజనం వండింది కబుర్లు చెప్తూ. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంతమంది పిలుస్తారు. రేయ్ రారా అక్కడికెళ్ళి తిందాం భలే ఉంటదంట టిఫిన్ ఈరోజు తినేసి వెళ్దాం అంటే అయ్యయ్యో నేను రాను. నా భార్య నా కోసం బాగా వంట చేసి రెడీగా పెట్టుకొని ఉంటది. నేను తింటేనే తింటది ఆవిడ లేకపోతే తినదు. మాకు అలా అలవాటు ఇద్దరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకొని తినే అలవాటు. ఇప్పుడు నేను ఇక్కడ తిని వెళ్తే తను ఒంటరిగా అయిపోతది కదా! అందుకని అని చెప్పేసి ఇంటికొచ్చే తింటారు మగవాళ్ళు బయట తినరు. కొంతమంది ఆడవాళ్ళు అలా నేర్పిస్తారనమాట. ఇద్దరం కలిసే తినాలి. మీరు తినకపోతే నేను తినను అని అలా నేర్పిస్తారు. వాళ్ళు బయట చిరుతిండ్లన్నీ తినరు. ఇంటికొచ్చే తింటారు భార్య తింటదని. అలానే హస్బెండ్ ఉంటాడు. అతనికి ఎప్పుడు కొట్లుకెళ్ళి అలవాటు ఉండదు. వాళ్ళ అమ్మా నాన్న ఏవి నేర్పించల. భార్య ఒకరోజు చెప్పిద్దనమాట. ఏవండీ మేము పలానా కూరగాయలు తీసుకొని రండి ఇంట్లో కూరగాయలు లేవు అని చెప్పిద్ది. సరేనమ్మా ఎళ్లి తెస్తానని పక్కనున్న షాప్‌లో అన్నీ కొనుక్కొస్తారు. చెప్పిన కూరగాయలన్నీ. కొనుక్కొస్తే భార్య కింద పోసి చూస్తది. టమోటాలేమో కుళ్ళిపోయి నలిగిపోయి ఉంటాయి. ఎలా పడితే అలా ఒక 4 టమాటాలు మంచియి అయితే ఒక 3 టమాటాలు కుళ్ళిపోయినాయి. కొంచెం ఇదిగా ఉంటది పండిపోయి. అలాంటివి ఇచ్చారు. వంకాయలు తెమ్మంటే తెచ్చారు. వంకాయలు చూస్తే అన్ని పుచ్చులు.
అయ్యయ్యో! ఏం చేయాలి? ఆ టైంలో మనం మంచిగా మన బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడాలి. కొంతమంది ఆడవాళ్ళు, "ఇది గూడా తెలీదయ్యా నీకు? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అన్ని పుచ్చులు తెచ్చావు, కుళ్ళిపోయినయి తెచ్చావు. దీంతో నేనెలా వంట చేస్తాను?" అని గెయ్యిమని పడి పోట్లాడతారు. "డబ్బులన్నీ వేస్ట్. నువ్వు వేస్ట్. నువ్వు దేనికి పనికిరావు" అని ఇష్టానికొచ్చినట్టు తిడతారు. అప్పుడు వాళ్ళేమనుకుంటారు? వాళ్ళకొకలాంటి ఫీలింగొస్తది. మనల్ని ఇలా చెప్పేశారే అని. ఇక మీదట నువ్వు నాకు కూరగాయలన్నీ తెమ్మని చెప్పక. నన్ను షాపులకన్నీ పంపించక. డబ్బులిస్తా. నువ్వే ఎళ్లి తెచ్చుకో. నేను పనికిరాని వాడిని. నాకేం తెలీదు గదా! అందుకని నువ్వు బాగా తెలివిగలదానివి కదా! నువ్వే తెచ్చుకో ఇక నుంచి. ఇక మీదట చెప్పకూడదని నైస్‌గా తప్పించుకుంటారు. అలా చేయకూడదు. తెచ్చారా ఏవండీ? ఇవి చూడండి, ఇవొచ్చి బాగున్నాయి 4 టమాటాలు. ఈ 3 కుళ్ళిపోయినాయండి. వంకాయ కట్ చేయండి ఆయన ముందే. కట్ చేసి, "అయ్యయ్యో! పుచ్చుగా ఉన్నాయండి. మీరేరారా కొట్టతను ఇచ్చాడంటే," "లేదమ్మా నేను చెప్పగానే కొట్టతనే ఏసి ఇచ్చాడమ్మా నాకు తెలీదు" అని. ఇంకోటి కట్ చేయండి. "ఇది కూడా చూడండి మిమ్మల్ని ఇది చేసేసాడు. ఇక మీదట మీరు కూరగాయలకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది చూడండి టమాటాస్ ఇవి ఉన్నాయి కదా! ఇవి బాగున్నాయి. ఇలాంటివి తీసుకురండి. వంకాయ వచ్చి ఇదిగోండి ఈ వంకాయ బాగుంది. ఇలాంటిది తీసుకురండి. అంతేగాని ఇలా యామారుస్తూ ఉంటారు. మీరు చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి" అని చెప్పండి. సరేనమ్మా నా భార్య ఎంత మంచిది తిట్టలేదు. తెచ్చుకోండి అని తప్పుని కరెక్ట్ చేస్తుంది. అక్కడ హ్యాపీగా అవుతాడు. ఇంకో రోజు చెప్తే ఎళ్తాడు. ఎళ్ళేటప్పుడు మనం చెప్పాలి, "ఏవండీ బెండకాయలు తీసుకురండి." బెండకాయలు తెచ్చేటప్పుడు మీరేం చేస్తారంటే వాడు చీట్ చేస్తాడు. లాస్ట్‌లో ఇలా విరగదీయండి. విరిగితే గనక మంచి బెండకాయలు, విరక్కపోతే ముదిరినయి. అలానే పలానా కూరగాయలు ఇలా ఉంటాయి. సరేనా? ఇవి తీసుకొని రండి జాగ్రత్తగా అని చెప్పండి ఎళ్లి. చక్కగా తీసుకొనొస్తారు భార్య చెప్పింది. తెలియనోళ్ళకి మనమే కదా మరి తెలియపరచాలి. అలా కాకుండా అలవాటు లేని పని చెప్పి తీసుకొస్తే తిడితే వాళ్ళకి కోపం వచ్చిద్ది కదా! మళ్ళీ ఆ పని చేయరు. ఇలా మనం వచ్చి మంచిగా చెప్పుకొని మార్చుకోవాలి. అంతేగాని గెయ్యిమని పడితే వాళ్ళు మారరు. మళ్ళీ మనకి అన్నీ అప్పచెప్తూ ఉంటారు. అలానే కొంతమంది ఆకలితో అన్నం తినేటప్పుడే కూర్చుంటారు. కూర్చొని ఎక్కడ లేనియన్నీ చెప్పి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒక మనిషి ఆకలితో అన్నం తినేటప్పుడు ఎలాంటి విషయాలు అతనికి చెప్పకూడదు. తిన్న తర్వాత ఏమన్నా ఉంటే చెప్పుకోవాలి. ఇంకొంతమంది లేడీస్ వచ్చేసి ఏం చేస్తారంటే, బర్త్‌డే వస్తుంది. "ఏవండీ నాకు బర్త్‌డే వస్తుంది. పోయినసారి రూ. 1000 ఇచ్చారు. ఈసారి నాకు రూ. 5000 అంటే రూ. 5000 అక్కడ పెట్టాలి. తక్కువ శారీ అని నేను తీసుకోను. అర్థమైందా? అసలు నా బర్త్‌డే మీకు గుర్తుందా?" అది డాట్ బూట్ బూట్ అని అరుస్తూ ఉంటారు. అలా అరవకూడదు. అరిస్తే, "ఏమ్మా ఏం సాధించావని నీకు రూ. 5000 చీర కొనియాలి. ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నావు. నీకెందుకు రూ. 5000 చీర కట్టుకొని ఎక్కడికెళ్ళబోతున్నావు? 5000 ఏమన్నా తక్కువా? ఒక్కటి సంపాదించి ఫ్యామిలీని రన్ చేస్తుంటే నీకు రూ. 5000 చీర కావాలని మాట్లాడతారు." అలా అడగకూడదు. ప్రేమగా, నిదానంగా, "ఏవండీ ఈసారి నాకు ఆ శారీ కట్టుకోవాలని ఉందండి. దాని కాస్ట్ ఇంత కొనిపిస్తారా ప్లీజ్?" అలా ప్రేమతో అడిగామనుకోండి, "సరేలమ్మా ఎప్పుడు నేను తక్కువలోనే కొనుక్కుంటున్నాను కదా! ఈసారి మాత్రం కొనిపించండి" అంటే, "సరే పాపం ఎప్పుడు తక్కువలోనే కొనిస్తాను. సరే అమ్మ కొనిపిస్తాను." ఓకే అయిపోయింది. అలా మంచిగా మంచిని ప్రేమతో మనం అడిగామనుకోండి వస్తది. కమాండ్ అనేది ఇక్కడ ఎవరు చేయకూడదు. అలానే వైఫ్ అని ఆవిడ కూరలు సరిగ్గా వండలేదనుకోండి, బానే వండుంటది. సుమారుగా ఉంటది. హస్బెండ్ అంటున్నాడు, "ఏవండీ ఎలా ఉంది? బావుందా?" "ఆ! బావుందమ్మా." అయితే కొంచెం ఉప్పు, కారం ఇంకొంచెం వేసామనుకో సూపర్‌గా ఉంటది. ఎంత టేస్ట్‌గా ఉందో తెలుసా? ఇంకొంచెం అది మాత్రం నెక్స్ట్ టైమ్ యాడ్ చేసుకో. ఇదెలా ఉంది? అప్పుడు ఆవిడ తిని చూసిద్ది. చూసి, "అయ్యో! ఉప్పు, కారం బానే తగ్గింది. పాపం మనం కష్టపడతామని ఆయన బాగోపోయినా బాగుందని చెప్పాడు. ఇక మీదట మనం చక్కగా చేసి పెట్టాలి. టేస్టీగా" అని చెప్పేసి ఫుల్ ఫోకస్ అందులో పెట్టి టేస్టీగా చేయటం చేస్తది. మీరేం చేయాలి ఇంట్లో గొడవలు ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా పొగుడుతూ ఉండాలి. పొగుడుతూ ఉన్నట్లయితే ఓహో! మనం మంచిగా ఉన్నాం ఇంకా కొంచెం ప్రేమగా చేస్తూ ఉంటారు. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు. అప్పుడే కొత్తగా కాఫీ పెట్టడం అలా ఈ కాలంలో పిల్లలకి తెలీదు గదా! పెట్టి తీసుకెళ్ళిస్తే తాగేసి "ఛీ! ఛీ! ఎలా ఉందండి? ఆ! నీ మొహంలాగుంది" అని ఇలా తిడుతూ ఉంటారు. "నీకు కాఫీ పెట్టడం గూడా తెలీదా? మీ అమ్మా, నాన్న ఇన్ని రోజులు నీకేం నేర్పించారు? ఏం నేర్పించకుండా అంటగట్టారా?" అట్లా ఇట్లా అని తిడుతూ ఉంటారు. "అమ్మ బావుంది. కొంచెం స్ట్రాంగ్ అయ్యింది. చక్కెర కొంచెం తక్కువయింది. ఈసారి పెట్టేటప్పుడు కొంచెం చక్కెరెయమ్మా. అట్లానే కొంచెం అది తగ్గించుకో స్ట్రాంగ్‌గా ఉంది కదా! తగ్గించుకో సూపర్‌గా ఉంటదింకా" అంటే, "అమ్మ ఎలానా?" అని చెప్పి తాగి చూస్తది. అయ్యయ్యో! చేదుగా ఉంది. చక్కెర లేదు, కాఫీ లేదు. కాఫీ పొడి ఎక్కువేసేసాను. పాపం ఎలా తాగాడో ఈ మనిషి. ఇక మీద జాగ్రత్తగా నేర్చుకుందామని, "అమ్మ నాకు కాఫీ పెట్టడం నేర్పించమ్మా. నేను సరిగ్గానే పెట్టలా ఉన్నా ఆయన బావుందని తాగేశారు. చూపించమ్మా" అని చూపించి నేర్చుకొని పెట్టిద్ది. ఇది ఎలా ఉంది. అలాగా తిట్టారనుకోండి వాళ్ళకి కోపం వస్తది.
ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అక్కడ మిస్అండర్స్టాండింగ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది అలా చేయడం వల్ల. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమని తెలియపరుచుకుంటూ బాగోకపోయినా దాన్ని బాగోలేదని వాళ్ళకి తెలియజేయాలి. అదే సమయం ప్రేమను చూపిస్తున్నట్టు తిట్టనట్టు ఉన్నట్లయితే వాళ్ళ తప్పులు సరి చేసుకొని వాళ్ళు కూడా ఇక మీదట మంచిగా చేయడానికి మంచిగా ప్రవర్తించడానికి చేస్తారనమాట. అలా కాకుండా ఇష్టానికి మాట్లాడామనుకోండి ఆ ఫ్యామిలీలో ఎక్కడ మంచిగా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్, అండర్స్టాండింగే లేకుండా పోయిద్ది. ఏదైనా సరే మ్యారేజ్ అయిన కొత్తల్లోనే మనం అలవాట్లు అనేది చెయ్యాలన్నమాట. అప్పుడు వదిలేసి తర్వాత వైఫ్నైనా హస్బెండ్ అయినా అప్పుడు వదిలేసి కొత్త వాళ్ళని చెప్పేసి తర్వాత 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత ఇలా అలా అంటే వాళ్ళు వినరన్నమాట. అందుకని ఏదైనా స్టార్టింగ్లోనే చేసుకోండి. వైఫ్ అనే ఆవిడ చేతిలోనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా పోవడానికి 100% ఉందండి. అందుకని హస్బెండ్ ఎలా ఉన్నా కూడా ఇలా చెప్పి మనం మార్చుకోవచ్చు అనమాట. సరేనా? స్టార్టింగ్ నుంచి మనం ఇలా మంచిగా చెబుతూ వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళు కూడా మంచిగా మారుతారు. ఎలాంటి గొడవలు ఉండదన్నమాట. నువ్వు పెద్ద నేను గొప్ప అని కూర్చుంటే అక్కడ చాలా ఇష్యూస్ వస్తాయి. హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట. ఇదే ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.